హాయ్ గైస్, ఈ వీడియోలో స్టార్ట్ జాయ్ అప్లికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక వెబ్సైట్. సో మీరు ఏపీకే ఫార్మాట్లో కూడా ఉంటుంది. ఏపీకే అయితే ఇన్స్టాల్ చేసుకోగలను గైస్. సో ఇది ఒక వెబ్సైట్. సో మీకు ఇప్పుడు ట్రెండింగ్ వెబ్సైట్స్ అన్నీ చైనీస్ వెబ్సైట్స్, అది కూడా గుర్తుంచుకోండి. బట్ మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఏం కావు. సో ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. సో మీకు టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి గైస్. ఈ అప్లికేషన్ అనేది మీకు 15 days బ్యాక్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను గైస్. సో ఈరోజు పేమెంట్ ప్రూఫ్తో మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ముందుగానే మీరు అయితే చేసుకొని ముందుగానే మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వెబ్సైట్స్ అనేవి టెలిగ్రామ్లో ముందుగా పోస్ట్ చేస్తాను. సో ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను గైస్, వెబ్సైట్ లింక్ అనేది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. సో లింక్ పైన క్లిక్ చేయగానే మీకు సర్వర్ డౌన్ లాగా కనిపిస్తుంది. సో క్రోమ్లో లింక్ కాపీ చేసుకొని వయా బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూడండి గైస్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీరు క్రోమ్లో వెళ్తే సర్వర్ డౌన్ లాగా కనిపిస్తుంది. సో దాన్ని వయా బ్రౌజర్లో కాపీ చేసుకొని సో చేయండి అనమాట. వయా బ్రౌజర్ అనేది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో మీకు రిజిస్టర్ అనేది ఇలా ఉంటుంది. సో నెంబర్ ఇచ్చేయండి. గెట్ క్యాప్చర్ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి సో ఇన్విటేషన్ కోడ్ అనేది మీకు లింక్ పైన క్లిక్ చేసుకుంటే వచ్చేస్తుంది గైస్. సో పాస్వర్డ్ అనేది 6 digits పెట్టుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. మీకు డౌన్లోడ్ చేసుకోమన్నది డౌన్లోడ్ అయితే చేసుకోకండి గైస్. సో బ్యాక్ వచ్చేయండి, అంత అవసరం లేదు. సో మీరు క్రోమ్లోకి వెళ్తారు కదా, క్రోమ్లోకి వెళ్ళి అది యాడ్ టు హోమ్ స్క్రీన్ చేసుకోండి. సో ఆ లింక్ ఉంటుంది కదా, సో మీకు ఒకసారి చూపిస్తాను గైస్. లింక్ అయితే కాపీ చేసేసాను. సో ఇక్కడ సర్వర్ డౌన్ లాగా కనపడుతుంది. సో ఇది యాడ్ టు హోమ్ స్క్రీన్ చేసుకోండి. సో యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే చేసుకోండి. సో మామూలుగా అయితే మీకు వచ్చేస్తుంది. అంటే మీరు ఒకవేళ లాగిన్ అయ్యి ఉంటే సైన్ అప్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం సర్వర్ డౌన్ ఉంటుంది గైస్. సో మళ్ళీ చెప్తున్నాను. సో అందుకని ఇంత టైం తీసుకుంటున్నాను. సో యాడ్ టు హోమ్ స్క్రీన్ చేసుకోండి. యాడ్ టు హోమ్ స్క్రీన్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వయా బ్రౌజర్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి గైస్. సో ఇప్పుడు చూడండి. సో గో టు లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మొబైల్ అంటే మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అయితే ఇచ్చేసి లాగిన్ అవ్వండి గైస్. లాగిన్ అయిపోతారు గైస్ వయా బ్రౌజర్లోకి. ఫర్ సపోజ్ మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలంటే సో బ్యాక్ వచ్చేస్తారు, ఒకసారి సైన్ అప్ అయ్యి లాగిన్ అవుతారు. మీరు తర్వాత రోజు లాగిన్ అవ్వాలంటే సో మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ చేసుకుంటారు కదా, సో అది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది గైస్ మీకు సర్వర్ డౌన్ లాగా. సో ఇక్కడ చూడండి, ఓపెన్ ఇన్ క్రోమ్ పైన క్లిక్ చేయండి. సో వయా వచ్చేస్తుంది. సో వయా బ్రౌజర్లో ఇక్కడ మీకు టిక్ మార్క్ కనబడుతుంది కదా, సో ఎనేబుల్ సైట్ సో ఆన్ చేసి పెట్టుకోండి. సో మీకు అయితే వచ్చేస్తుంది గైస్ వెంటనే. సో ఆన్ చేసి పెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఓకే, ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చేసాం గైస్. సో ఇక అయిపోయింది. సైన్ అప్ ప్రాసెస్ అనేది చెప్పాను, తర్వాత ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్పేశాను గైస్. సో అది యాడ్ టు హోమ్ స్క్రీన్ చేసుకోండి. సో తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు ఇలా అయితే లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్, సో ఇక్కడ మీకు క్లిక్ క్లైమ్ అని ఉంది కదా, సో అదైతే చేసుకోండి. డైలీ 3 7s అయితే వస్తాయి గైస్. అంటే డైలీ 21 రూపీస్ అయితే వస్తాయి. సో మీరు 3 days అంటే అయిపోతే మీకు రిసీవ్. సో ఇక్కడ రిక్వెస్ట్ టు ఫ్రీక్వెంట్ అని వస్తుంది కదా, సో అంటే వెంటనే క్లిక్ చేసామని. సో ఇక్కడ చూసుకోండి, రిసీవ్ టుడే అని వస్తుంది. ఒకవేళ మీరు రిసీవ్ చేసుకోకపోతే మీకు 7 రూపీస్ అయితే 3 times వస్తాయి. సో మీకు మైలోకి వెళ్ళిన తర్వాత మీ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది గైస్. ఇక్కడ బోనస్ ఉంది కదా, సో బోనస్ అయితే చూపిస్తుంది. రీఛార్జ్ అంటే మీ బ్యాలెన్స్ గైస్. సో ఇక్కడ బోనస్తో కానీ కమిషన్తో కానీ మీరు విఐపి అయితే తీసుకోలేరు. సో ఇక్కడ చూసుకోవచ్చు విఐపిలో. సో ఎక్స్ట్రీమ్ విఐపిలో చూసుకోవచ్చు గైస్. సో ఇమీడియట్ బై అంటే 1000 మీరు బై చేయాలంటే మీ బ్యాలెన్స్ అంటే రీఛార్జ్ చేసి మాత్రమే చేసుకోవచ్చు. బోనస్ అంటే మీరు టాస్క్లు కంప్లీట్ చేసి, అంటే టాస్క్లు కాదు, సో జస్ట్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా, క్లిక్ క్లైమ్ అనగానే 7 రూపీస్ వస్తుంది. సో ఆ 7 రూపీస్ అనేది ఇక్కడ బోనస్లో పడిపోతుంది. మీరు ఆ బోనస్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. కమిషన్ అంటే రిఫర్ కమిషన్ అనుకుంటా గైస్, నాకైతే ఏం రాలేదు ఇంతవరకు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్ అనేది మై ఫ్రెండ్, టీమ్ ఫ్రెండ్. సో 11-13 members ఉన్నారు. సో కానీ రాలేదు గైస్. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, నేను 15 days బ్యాక్ అని చెప్పాను కదా, సో చూసుకోవచ్చు గైస్ 252 అయితే ఎర్న్ చేశాను. డైలీ 21 రూపీస్ అయితే వస్తూ ఉంటాయి గైస్. అంటే మీకు ఒక 2 days అయితే నేను చేయలేదు, ఎందుకంటే సర్వర్ డౌన్ అనుకున్నాను. బట్ ఈ వయా బ్రౌజర్లోకి వెళ్ళి సో ఈ టిక్ మార్క్ ఆన్ చేయగానే సో వెంటనే వచ్చింది గైస్. ఒక 4 seconds ఆగితే వచ్చేసింది. సో మీకు కూడా వస్తుంది. సో ట్రై చేయండి. ఇక్కడ 252, అందుకని ఒక 2 days చేయలేదు. సో 252 ట్రేడింగ్ చేస్తే 239 వచ్చింది. సో అంటే ట్యాక్స్ బోను వస్తుంది గైస్. సో ఓకే, ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది. మీరు 7 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారు, 252 ఎర్న్ చేసుకుంటారు. సో ఇక్కడ విత్డ్రాల్ పైన క్లిక్ చేయగానే
సో విత్డ్రా టైమ్ ఈజ్ నాట్ ఓపెన్ అని వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మళ్ళీ విత్డ్రా చేస్తా గైస్. సో చూసుకోవచ్చు విత్డ్రాల్ ఈజ్ నాట్ ఓపెన్ అంటే టైం లిమిట్ అయితే ఉంటుంది గైస్. మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత ఎప్పుడైనా పడుతుంది. వితిన్ 2 అవర్స్లో అయితే పేమెంట్ అయితే నాకు వచ్చింది గైస్. సో వితిన్ 24 అవర్స్లో అయితే వస్తుంది. సో వాళ్ళు అదే చెప్పారు. సో వితిన్ 24 అవర్స్లో అయితే వస్తుందని. సో మ్యాక్సిమం 10 to 5 అనుకుంటా విత్డ్రాల్ టైము. సో ఓకే, ఇక్కడ అయిపోయింది. మీరు విత్డ్రా ఎలా చేసుకుంటారంటే గైస్, పైన సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ పెట్టుకోండి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ గుర్తుంచుకోండి గైస్, 6 digits మాత్రమే పెట్టుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది 6 digits. ఒకవేళ 10 digits పాస్వర్డ్ పెట్టుకుంటే మీకు ఇక్కడ కమ్యూనిటీలో ఉంటుంది కదా గైస్, కమ్యూనిటీలో వెళ్ళే తలకి ఇక్కడ మీకు వాళ్ళే ఒక మెసేజ్ పంపిస్తారు. సో చూపిస్తాను గైస్ ఇప్పుడు. సో అది ఎక్స్పైర్ అయిపోయింది గైస్. సో ఎక్స్పైర్ అయిపోయింది. సో వాళ్ళు ఏంటంటే ఒక పాస్వర్డ్ అనేది పంపిస్తారు. మీరు 6 digits పెట్టుకోకపోతే ఒక పాస్వర్డ్ అనేది పంపిస్తారు. సో మీరు మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది ఆ పాస్వర్డ్ యూజ్ చేసి. సో ఇక్కడ చూడండి, నేను ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉంది కదా, సో మీరు వాళ్ళు ఇచ్చే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి, సో కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా, సో అది అయితే అంటే మీరు కొత్త పాస్వర్డ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఒరిజినల్ పాస్వర్డ్లో వాళ్ళు ఇచ్చే పాస్వర్డ్ పెట్టుకోవాలి. అదే మీరు 6 digits పెట్టారనుకోండి, అసలు వాళ్ళు ఏమి ఇయ్యరు. సో మీ 6 digits అనే పాస్వర్డ్ ఉంటుంది. సో ఒకవేళ 10 digits, నేను ఫస్ట్లో 10 digits పాస్వర్డ్ పెట్టాను, వాళ్ళు 6 digits పాస్వర్డే పెట్టుకోవాలని వాళ్ళు ఒక పాస్వర్డ్ ఇచ్చారు. సో దాన్ని మనం కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు, దాంతో ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇన్నిసార్లు ఎందుకని 6 digits పాస్వర్డే పెట్టుకోమంటున్నాను గైస్. సో తర్వాత ఏం చేస్తారంటే ఇండియా పేమెంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇచ్చుకోండి, అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గైస్. సో యూజర్ నేమ్, ఫోను, మెయిల్ బాక్స్, తర్వాత ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ అవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి గైస్. సో ఐఎఫ్సి కోడ్, సో అవన్నీ ఇచ్చేయండి. సో అవి ఇచ్చిన తర్వాత రిసీవింగ్ అడ్రస్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా మీరైతే ఇచ్చేయండి గైస్. సో ఇక్కడ న్యూ అడ్రస్లో క్లిక్ చేసి చూపిస్తాను మీకు. సో ఫుల్ నేమ్ అనేది మామూలుగా ఇచ్చేయండి. డీటెయిల్ అడ్రస్ అనేది సో మామూలుగా ఏదో ఒక ఊరి పేరు లేకపోతే ఏదో ఒక టైప్ చేసినా పర్లేదు గైస్. సో టెలిఫోన్ కాడ +91 ఒక 10 digits అయితే ఇవ్వండి గైస్. సో +91 అనేది ఉండాలి, అప్పుడే మీకు ఫార్మాట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మీరు 10 digits నెంబర్ ఇస్తే మీకు ఫోన్ రాంగ్ ఫార్మాట్ అని వస్తుంది. సో అంతా అయిపోయింది గైస్. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్, సో పేమెంట్ సెట్టింగ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇండియా పేమెంట్ సెట్టింగ్స్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో రెండో పేమెంట్ సెట్టింగ్ అంటే బ్యాంక్ ఇన్ఫర్మేషన్. సో అడ్రస్ కూడా యాడ్ చేసుకోవాలి గైస్, యాడ్ చేసుకుంటేనే విత్డ్రా అవుతుంది. సో అడ్రస్ యాడ్ చేసేసాం. ఇక్కడ విత్డ్రాల్ పైన క్లిక్ చేసి చూస్ విత్డ్రాల్ అకౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్. సో కమిషన్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్, అవైలబుల్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. చూస్ టైప్ అని ఉంటుంది. సో అక్కడ కమిషన్ బోనస్ అని ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ కాలేదు కాబట్టి నాకైతే ఓపెన్ కాలేదు అని చూపిస్తుంది. సో తర్వాత విత్డ్రాల్ అమౌంట్ పైన మీరు ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది గైస్. విత్డ్రాల్ కౌంట్ సో చూసుకోండి గైస్, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది ఇది. సో మీరు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్, తర్వాత బోనసా కమిషన్ అని అడుగుతుంది. బోనసే ఆటోమేటిక్గా. మీరు దగ్గర ఉన్న ఎంటర్ అమౌంట్ చేసి విత్డ్రా పైన క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది, ట్రాన్సాక్షన్ చేసుకుంటే సరిపోతుంది గైస్. మీకు వితిన్ 2 అవర్స్లో వస్తుంది. సో విత్డ్రాల్ రికార్డ్ అయితే చూపిస్తాను గైస్. సో విత్డ్రాల్ రికార్డ్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు 252 చేస్తే 239 అనేది పడింది. సో విత్డ్రా 239 రూపీస్ అయితే పడతాయి గైస్. రోజర్ పే సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అయితే పడ్డాయి. సో 239. సో మీకు 239 అక్కడ ట్యాక్స్ ఉంటుంది. సో మీరు 210 విత్డ్రా చేస్తే 10 రూపీస్ ట్యాక్స్ అమౌంట్ 200 అయితే వస్తుంది. సో అక్కడ మీరు మినిమం విత్డ్రా అయితే 200 గైస్. తర్వాత మీరు ఎంతైనా విత్డ్రా చేసుకోండి, ట్యాక్స్ పోను. మీకు వితిన్ 2 అవర్స్లో నాకు పేమెంట్ వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వితిన్ 24 అవర్స్లో మీకు పేమెంట్ ఇస్తామని చెప్తున్నారు. సో వితిన్ 24 అవర్స్ రాకపోతే మీకు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. సో అక్కడైతే కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. చేసాను సైన్ అప్ ప్రాసెస్, తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, మీరు ఎలా టాస్క్లు క్లైమ్ చేసుకోవాలి. క్లైమ్ అంటే మీకు 7 రూపీస్ 3 times అయితే క్లైమ్ అవుతుంది 10 days తర్వాత. సో ఒక్కోటి కంప్లీట్ చేసుకోవాలి గైస్. పాస్వర్డ్ ప్లస్ అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్, సో ఫోన్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో అవన్నీ ఇచ్చేసి విత్డ్రా చేసుకోవడమే గైస్. మీకు వితిన్ 24 అవర్స్లో అయితే పేమెంట్ అయితే వస్తుంది. సో స్టార్ట్ చేయ గైస్. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి గైస్. ఈ వెబ్సైట్ అని చెప్పాను కదా, 15 days బ్యాక్ అయితే ఇచ్చాను. సో December 8 అయితే నేను ఇచ్చాను ఇది. సో చూసుకోవచ్చు స్టార్ట్ జాయ్. సో స్టార్ట్ జాయ్ అంటే స్టార్ట్ పాయింట్ అని ఉంటుంది మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ చేసుకుంటే. సో December 8 ఇచ్చాను. సో అంటే 15 days బ్యాక్ ఇచ్చాను గైస్, అంటే 15 or 14 days బ్యాక్ అయితే ఇచ్చేసాను. సో మీరు కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ముందే అయితే ఇలాంటి వెబ్సైట్స్ అయితే తెలుసుకోవచ్చు గైస్. సో ఇంతే గైస్ ఈ వీడియోలో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్.